యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం చూడండి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. అంటే మొట్టమొదటి మిషనరీ ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన ఎక్కడి నుండి ఎక్కడికి వాక్యాన్ని మోసుకొని వచ్చాడు? పరలోకములో నుండి భూమికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు భూమికి వచ్చిన వాక్యము ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడండి? తన శిష్యులకు ఇచ్చి పంపిస్తున్నాడు. ఆ శిష్యుల దగ్గర నుంచి వాక్యం ఎక్కడికి వచ్చింది? సముద్రాలు దాటి మిషనరీస్ ద్వారా మన దగ్గరకు వచ్చింది. మన దేవుని పిల్లలారా, ఏంటంటే మన వరకు ఆగిపోతే సరిపోతుందా? ఎలా అయిపోయిందో తెలుసా? నిజం చెప్తున్నాను, నేను సత్యమే చెప్తున్నాను. మిషనరీస్ గురించి చరిత్రలో జరిగింది అనే చదువుకునే స్థితికి వెళ్ళిపోతుంది దేవుని పిల్లల క్రైస్తవ్యం. మిషనరీస్ ఉండేవారు, ఏంటంటే మిషనరీస్ ఒకప్పుడు ఉండేవారు అని చరిత్రలో ఈ కాలంలో మనం చదువుతున్నాం. ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఏంటండి, వారి గురించి మనం ఎట్లయితే ఆ హిస్టరీలో చదువుకుంటున్నాం చూడండి పిల్లలు పుస్తకాలలో. కొంతకాలం అయితే మనం కూడా ఏమైపోతుంది అంటే మిషనరీస్ ఇస్ ఎ హిస్టరీ అని చదువుకునే స్థితికి వచ్చేస్తప్పుడు దేవుని పిల్లలారా. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకప్పుడు ఉండేవారు ఎవరు? మిషనరీస్. ఒకప్పుడు వాళ్ళు ఉండేవారండి, వాళ్ళు అలా ఉండేవారు అని చదువుకునే స్థితికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని పిల్లలారా. అంటే ఇప్పుడు లేరా? ఇప్పుడు పని లేదా? కోత లేదా? ఉంది. కానీ మన పనిని ఎరగకుండా మనం బ్రతుకుతున్నప్పుడు